ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2024 జనవరి మాసంలో 12 రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు కొద్దిమంది అజ్ఞానులు అనుకున్నటువంటి సోది, చాలామంది ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తున్నారు అనుకునేటువంటి వ్యక్తులకి మంచి ఉపదేశము, ఇన్ఫర్మేషన్. ముందుగా ఈ మాసంలో మనము ముందుగా ఉపోద్ఘాతం గురించి చెప్పుకోవాలంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. తప్పకుండా మీ జన్మ జాతకాల్లో ఈ రాహు కేతువులు కానీ, అంటే శుక్రుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు, రాహు కేతువు 2 గ్రహాలు ఒక దగ్గర కేతువు శుక్రుడు, ఒక దగ్గర రాహు కుజుడు, లేదా కేతువు శుక్రుడు రాహు కుజుడు ఇలా కలిసి ఉన్నప్పుడు వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని నేను పరిశోధన ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి విషయం మీకు చెప్పి ఉన్నాను. అలాగే ఈ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నటువంటి తపన, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆడపిల్లకి 23 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వివాహం చేయడమే మంచిది. ఆ సమయం దాటిపోతే వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా సరే ప్రతి 3 దశాంత దశల తర్వాత 4వది పాపదశ వస్తుంటుంది, ఖచ్చితంగా వస్తుంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి శుభ సమయం జరుగుతున్నప్పుడే అమ్మాయికి వివాహం చేయాలి. అంతర్దశలలో మహర్దశలు ఎట్లాగూ 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అలా ఉంటూ ఉంటాయి. కాబట్టి అంతర్దశానాథుడి యొక్క స్థితిని అనుసరించి మనం వివాహం చేయాలి. పర్లేదులే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో మనకి చేసేద్దామంటే ఆ సమయంలో శని వచ్చేస్తే ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవది, నేను అతనితో మాట్లాడాలి, నేను ఆవిడతో మాట్లాడాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులకి మరి మాట్లాడుకొని అంగీకారం తెలుపుకొని వివాహం అయిన తర్వాత కూడా మరి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. దానివల్ల ప్రమాదాలు కూడా పొందుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక అనేది, 2 కుటుంబాల కలయిక అనేది తప్పకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే. పెళ్ళైన 2 నెలలకు 6 నెలలకు వెంటనే బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం తక్కువ మందికి ఉండే అవకాశం. ఎక్కువ మందికి 1 సంవత్సర కాలంలో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, ఒకరికి అనుబంధాన్ని పెంచుకోవడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. ఫుడ్ టేస్ట్ తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది. అలాంటిది వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం, ఆలోచనలు, అత్తగారు, మామగారు, మరదలు, బావగారు, మరిదిగారు, ఇవి తెలుసుకోవడానికి కనీసం 1 సంవత్సర కాలం పాటు మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కొద్దిగా దూరం పెట్టండి. వచ్చిన కోడని రాగానే ఏదో ఒక మాట అనడం, ఏదో నా కొడుకుని మింగేస్తున్నామని సాధించగలిగేటువంటి వ్యక్తులు, అత్తగారి మీద నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య మాకు చాలామందికి ఇబ్బంది కలుగుతోంది. రెండవది, ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ కలాపాలు, దరిద్రమైనటువంటి ప్రేమ కలాపాలు ఉండి వివాహం తర్వాత కూడా విడిపోయినటువంటి ప్రేమ జంటలు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం శారీరకమైన కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. మరి వివాహం అయిన తర్వాత నీ భర్తను వదిలిపెట్టి నీలవర్తో, నీ భార్యను వదిలిపెట్టి నీలవర్తో తిరుగుతున్నప్పుడు మరి కుటుంబం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి. అంటే ఇదొకటి. అంటే వివాహం తర్వాత వెంటనే పాతకాలపు జ్ఞాపకులు, పాతకాలపు దుర్తిగా ఉన్నటువంటి దుష్టమైన మధుర స్మృతులు. నేను మధుర స్మృతి అనం దాన్ని. వివాహం అయింది, అయిపోయింది. నువ్వు రేపు నెక్స్ట్ నీకు నీ భర్త, నీ భార్య వరకు మాత్రమే రిలేషన్, నీ అత్త, నీ మామ వరకు రిలేషన్. గతించినటువంటి కానటువంటి దుష్ట స్మృతులు అవి మంచిది కాదు. అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. దానివల్ల ఈ ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. ఇది చెప్పడానికి భయపడుతున్నారు పేరెంట్స్. అందుకే నాలాంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకునేటువంటి యూత్ మీకు భావన, అంటే మీ యొక్క యువతి యువకులకి ఒక మంచి భావన ఉందన్న విషయంతో నేను మీకు విషయం చెప్తున్నాను. గతకాలపు దుష్ట స్మృతులను వదిలేయండి. రేపటి నుంచి మీరు 7 అడుగులు వేసిన తర్వాత ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే తీసుకోండి. ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో దాచిపెట్టి మూర్ఛ వ్యాధి అని, ఇంకొక వ్యాధి అని, ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలని లాంటివి కూడా దాచిపెట్టి వివాహం చేయడం వల్ల విడిపోవడం, భార్యాభర్తల దగ్గర పిల్లవాడికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. పేరెంట్స్ ఈ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు. ఇప్పుడు దాదాపుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో 19,000 విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 19,000. ఆంధ్రాలో
21,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది కుటుంబ ఫ్యామిలీ కోర్టు సమస్యలు. అలాగే మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను, 79% లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది నేను చెప్పడం లేదండి, విత్ రికార్డ్ తోటి మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు, గవాయి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చూడండి. ఇటువంటి పర్యవసనాలు ప్రమాదాన్ని కలిగిస్తుంది, మన దేశాన్ని అస్థిరపరుస్తుంది అనేటువంటి ఆయన కామెంట్ చేశారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు 79%, తెలుగు రాష్ట్రాల్లో 79%, 8% మనకి లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. అదే సమయంలో 46.6% అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, అరేంజ్ మ్యారేజ్ మంచిదా, ప్రేమ వ్యవహారం మంచిదా? ఈ విషయాన్ని ఆలోచించండి. ఏంటి మీ ప్రేమకు వ్యతిరేకులా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రేమకు దోమకు వ్యతిరేకం తర్వాత విషయం, మీలో ఉన్నటువంటి ఐక్యత, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు 3 మాసాల నుంచి 6 మాసాల్లో విడిపోయినటువంటి వ్యక్తులు 88.6% కనపడుతోంది. వితిన్ 3 to 6 months, వితిన్ 2 years లోపల విడాకులు పొందుకుంటున్న వారు 74%. ఇది ప్రేమ వివాహాల గురించి చెప్తున్నాను నేను. అదే అరేంజ్ మ్యారేజ్లలో 3 to 6 months విడిపోయే వారి సంఖ్య సింపుల్ ఓన్లీ 8% కనపడుతోంది. 2 years లోపల పెద్దలు ఒప్పుకున్నటువంటి పెద్దలకు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయేవి మీకు 16.24 కనపడుతోంది. అలాగే 4 సంవత్సరాల తర్వాత ఈ అక్రమ సంబంధాల వల్ల పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు 46%, ప్రేమ వివాహాలు 79.8% చిల్లర విడిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా మనం ఎందుకు చెప్పాల్సి వస్తున్న విషయం అంటే, మన గవాయి గారు, చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి, అంటే జడ్జి గారు, ముఖ్య న్యాయమూర్తి చెప్పినటువంటి విషయాన్ని అవగాహన తీసుకుంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి. మాకు తెలుసు అనుకొని రెండవ వివాహానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇమడలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా చూస్తుంటాడు. ఆడపిల్లకైతే ఇంకా నరకం కనబడుతోంది. చెప్పడానికి బాగుంటాయి, ఆడపిల్ల అయితే ఏమిటి, నా పిల్లని తీసుకొని ఇంట్లో పెంచుకుంటాను, సాధ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అరమరికలు లేకుండా ముందు కలిసిమెలిసి ఇద్దరి భావోద్వేగాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ఇద్దరి భార్యాభర్తలు చర్చించుకోండి. ఒకవేళ ఇబ్బంది ఎక్కువైతే ఇరువురి తల్లిదండ్రులని కూర్చోబెట్టి, 6 మాత్రమే ఎందుకు కూర్చోబెట్టండి, 3వ వ్యక్తి వద్దు. మీ కుటుంబంలో మీరు 6 ముఖ్యం, అత్త మామలు భార్యాభర్తలు, ఈ 6 ఇంపార్టెంట్. బోడి బావమరిది, బోడి మరదలు, బోడి వదినలు, బోడి మేనమామలు సలహాలు తీసుకోకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ సమస్యని మీరు పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ఏదైనా సరే అవతల వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయబోతున్నాం కదా, అటువంటి ఉన్నత స్థాయిలో మీరు మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా? ఆలోచించండి. అనవసరమైనటువంటి విషయాల్ని విస్తృతపరుచుకొని బయటి ప్రపంచం తెలియజేసి ప్రమాదంలో పడకండి. కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే భగవత్ చింతన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. శివపార్వతుల అష్టోత్తరం, సీతారాముల అష్టోత్తరం చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం. ఆది దంపతులు శివపార్వతులు, వారిని స్మరణ చేస్తే తప్పకుండా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో వచ్చేటువంటి చెడు విషయాల్ని మంచిగా మార్చగలిగేటువంటి శక్తిని భగవంతుడు మీకు కలిగిస్తాడు. ఆయన వచ్చి మనల్ని ఏమి భార్య దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం, మీలో మంచి భావనను కలిగిస్తాడు. అది మంత్రం యొక్క శక్తి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని నేను చెప్పబడింది. ఇదంతా కూడా రికార్డెడ్. నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్ల. శాస్త్రంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం, మంత్రం వల్ల ఉపయోగం చెప్తూ సమాజం హితం కోసం చెప్పేటువంటి మంచి విషయాలు. ఇది విని ఆనందపడండి, 10 మంది తెలియజేయండి. మీకు ఇది చెడుగా అనిపిస్తే డ్రాగ్ చేసుకుని ముందుకెళ్ళండి, లేదా 10 మందికి విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు. నమస్కారం. అందరికీ నమస్కారం. 2024 జనవరి నెలలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి 2 వారాలు అద్భుతం, అనూహ్యమైనటువంటి శుభ సంఘటన జరిగే అవకాశం. 3వ వారంలో సమస్తమైనటువంటి దరిద్రపు వేషాలు, స్వయంకృతాపరాధ. ఏంటి ఇలా చెప్తాడు ఏంటి అనుకోకండి, మనం చేసుకున్నటువంటి కర్మ మనల్ని దెబ్బ కొట్టేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్త. 3వ వారం ఏమాత్రం బాగలేదు. సంక్రాంతి వెళ్ళినప్పటి నుంచి ఆ వారం మొత్తం కూడా మీకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సంక్రాంతి పండుగ రోజు కూడా జాగ్రత్తగా ఉండండి. భోగి మంటలు వేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మద్యపానం చేసేవాళ్ళు కానీ, అలాగే మనకి కోడి పందాలు, మనకి ఆంధ్ర రాష్ట్రంలో కోడి పందాలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు. వాటిల్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది.
కొన్ని లక్షల రూపాయలు, ఒక రకంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఆస్తుల్ని కూడా పోగొట్టుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి పొందుకునే అవకాశం. మద్యపాన సేవనం, క్రోధం వల్ల అనవసర వివాదాలు, ఘర్షణలు, ఆ వారంలో మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడిపే అవకాశం ఉంది. జాగ్రత్త. అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లవాడిని, అమ్మ మీ భర్తని, అమ్మ మీ సోదరుణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. కట్టడి చేయండి. గట్టిగా మాట్లాడితే తన్ని ఇంట్లో కూర్చోబెట్టండి. దీనివల్ల మాత్రమే కుటుంబ పరుగు భంగం కలగదు, డబ్బు నష్టపోకుండా ఉంటుంది. లేదా మీకు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కనుక కుటుంబ వ్యక్తులే మీ ఇంటి వ్యక్తిని, ఒకవేళ మీ తండ్రి గారికి మీకు ఆడే అవకాశం పేకాటల వల్ల, లాటరీల వల్ల, జూదం వల్ల, కోడిపందాల వల్ల ఇలాంటి వెళ్తున్నట్టయితే తండ్రి అయితే తండ్రిని గట్టి తాళతో కట్టేయండి, కొడుకు అయితే కొడుకుని కట్టేసేయండి, భర్త అయితే కొడుకుని కట్టేసేయండి. ఇలాంటి వాటి వల్లనే తప్ప లేదా అనవసరంగా వాళ్ళు నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇక 4వ వారంలో యావరేజ్ ఫలితాలు. ఒకవేళ 3వ వారంలో శృతిమించినటువంటి ధన నష్టాన్ని పొందుకోకపోతే 3వ వారంలో అనుకూలమైన ఫలితాలు, శృతిమించితే అక్కడ యావరేజ్ ఫలితాలు నెగిటివ్ పొందుకునే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా వృషభ రాశి వారికి 4 వారాల్లో మొదటి 2 వారాలు మాత్రమే అద్భుతంగా ఉంది. కనుక మొదటి 2 వారాలనే ఉద్యోగ ప్రయత్నం కానీ, విద్యా ప్రయత్నం కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ, రాజకీయ రంగంలో ఏదైనా పదవి పొందాలనుకునే ప్రయత్నంలో అనుకూలత పొందుకోవడం కానీ, లేదా నామినేటెడ్ పోస్ట్ గురించి ప్రయత్నం చేస్తే అనుకూలంగా కానీ. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు నాకు తెలిసి జనవరి ఎండింగ్లో కానీ, లేదా మనకి మ్యాక్సిమం జనవరి ఎండింగ్లోనే మళ్ళీ ఎలక్షన్స్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేదా మార్చిలో, జనవరిలో అనౌన్స్ చేస్తారు, లేదా మార్చిలో పరీక్షలు ఉంటాయి కాబట్టి పరీక్షల హడావుల్లో ఇబ్బంది అవుతుంది పిల్లలకు అనుకుంటే మేలో మనకి ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్చ్ ఎండింగ్లో కనుక పరీక్షలు అయిపోతాయి కాబట్టి తప్పకుండా అక్కడ ఎన్నికలు పెట్టగలిగితే జనవరి ఎండింగ్లోనే మీకు ఎన్నికల హడావుడి ప్రారంభమవుతుంది. అక్కడ రాజకీయ నాయకులకి కాస్త అనుకూలవంతమైన ఫలితాలు వచ్చేందుకు జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. సరే, ఏదేమైనా ఈ మాసంలో మొదటి 2 వారాలు ధనము, ఆరోగ్యము, ఆనందము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, శుభవార్తా శ్రవణం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశము, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కలిసొచ్చేటువంటి మాసం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం. మీరు ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే మొదటి 2 వారాల్లోనే మీ ధనం మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం మొదటి 2 వారాల్లో ఉంది. అయితే 4వ వారంలో మీకు ఎవరికి ధనం ఇచ్చి ఉంటే తిరిగి వచ్చే అవకాశం, మీ వాహనం మీకు వచ్చే అవకాశం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది 4వ వారంలో. మొదటి 2 వారాల్లో సునాయాసవంతమైనటువంటి ఆర్థిక సౌలభ్యం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశం. 4వ వారంలో మాత్రం స్వయం కృషితో మాత్రమే పైకి రాగలిగే అవకాశం కనబడుతుంది. ఇతరుల మీద ఆధారపడిన ఏ పని కూడా మీకు 4వ వారంలో సవ్యంగా సాగకపోవచ్చు. మీ పర్యవేక్షణ, మీ యొక్క పరిశ్రమ, స్వయం కృషి, దానివల్ల మాత్రమే 4వ వారంలో వృద్ధిని, అభివృద్ధిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి 3వ వారంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఎవరికి ఇవ్వకండి. మీ వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అనవసర విషయాలకి దూరంగా ఉండండి. నోరు మూసుకొని ఉండండి. అంతకుమించి ఇంకోటి లేదు. అనవసర ప్రయాణాలు, మద్యపాన సేవలు మంచిది కాదు. 3వ వారంలో రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, దేవాదాయ ధర్మాదాయ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అవినీతి నిరోధక శాఖ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి కొద్దిమంది మహిళామణులు, మహాపురుషులు లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు అందరినీ అంటున్నా లేదండి, ఎవరైతే లంచాలు అనేటువంటి బిచ్చం ఎత్తుకుంటున్నారో వారికి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పబడుతోంది. రాజకీయ లంచగొండి కూడా ఈ 3వ వారంలో బయటపడే అవకాశం ఉంటుంది. మీరు కట్టినటువంటి కట్టలు మనం పేపర్లో చూసాం. ఇప్పుడు దాదాపుగా డిసెంబర్ నెలలో ఒక ఎంపీ గారి ఇంట్లో 500 కోట్లు సంథింగ్ ఎన్ని కోట్లు కట్టలుగా బయటకు వచ్చి చూసాం మనం. అటువంటి రాజకీయ లంచగొండి కూడా 3వ వారంలో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నష్టమే. ఇప్పుడు ఎంత తింటాం మనం? అజీర్ణమై వాంతికి వస్తుంది. అలాగే ధనం కూడా అంతే. కూడబెట్టు, నీ పిల్లల భవిష్యత్తు కూడబెట్టు, 4 ఇళ్ళు కొనుక్కో, 4 కార్లు కొనుక్కో. ఆ తర్వాత 10 మందికి పంచే ప్రయత్నం చేయి. అప్పుడు జీర్ణమవుతుంది. పంచుతున్నా కొద్ది వృద్ధి పొందుకుంటుంది. అదే మనకి సరిపోయే ధనం లేకపోతే పంచితే నష్టం వస్తుంది.
మన సరిపోయిన తర్వాత పంచుతుంటే ఇంకా వస్తూనే ఉంటుంది, ఇంకా పంచబుద్ధి అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. అంటే ఒక రకంగా మనకి రతన్ టాటా గారిని, శివనాడారిని కానీ మనం ఎందుకు చూసుకోవద్దు, వారిని ఎందుకు మనం పోల్చుకోకూడదు? ఇది మనం చెయ్యండి. అంతే తప్ప మనమే తినేద్దామంటే అజీర్ణంతో వాంతికైనట్టుగా డబ్బు కూడా బయటపడుతుంది. కట్టల డబ్బు మన బయటపడ్డట్టుగా ఎంపీ గారి దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి వ్యక్తులే కొంతమంది బయటకు వస్తారు. నెక్స్ట్ ఇయర్లో కూడా అలాంటి వ్యక్తులు చాలామంది బయటకు వస్తారు. జనవరిలో మాత్రం కొంతమంది అలా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. 4వ వారంలో మళ్ళీ ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే విద్యార్థులకి 4వ వారంలో కూడా అకాడమిక్ పరీక్షల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. మొదటి 2 వారాల్లో అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ 2 ఎగ్జామ్స్లో కూడా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మొదటి 2 వారాలు ఉపయోగించుకుంటే మంచిది. సినిమా రంగంలో వ్యాపార లాభం, మొదటి 2 వారాల లాభం ఉంది. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి ఈ రాశి యొక్క నిర్మాతలు, దర్శకులకి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఈ సంక్రాంతి విడుదలైనటువంటి ఈ సినిమా విజయం తథ్యము. రైతన్నలకి పంట లాభం 4 వారాలు కూడా అద్భుతంగా ఉంది. 3వ వారాన్ని బాలేదన్నారు కదండి, అక్కర్లేదు. రైతన్నలకి బ్రహ్మాండంగా ఉంది. కళ్ళాల్లోకి నింపిన ధనమంతా కూడా, ధాన్యమంతా కూడా వచ్చేస్తుంది. ధనం అంటే ధాన్యం అమ్మి ధనం తీసుకుంటారు. తప్పకుండా రైతు అనుకూలవంతంగా ఉంటాడు. కాలం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లాగూ ఈ శూన్యమాసంలో విత్తులు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ మాసంలో రైతుకు వచ్చే నష్టం ఏమీ లేదు. తప్పకుండా మీ ధాన్యానికి సరిపడా ధనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి మద్దతు ధర లభిస్తుంది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుకూలవంతమైనటువంటి ధనాన్ని మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు. రైతుకి మంచి లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అనుకూలమైన శుభయోగాలు. మొదటి 2 వారాల్లో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 4వ వారంలో సామాన్య ఫలితాలు. 3వ వారంలో కాస్త వ్యతిరేకంగా ఉంది. ఈ మద్యపాన సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, దానివల్ల మనకేం ఇబ్బంది లేదు, మనం 1 గంట తెలుసుకోవాలని చెప్పేవాళ్ళు కాదండి. అక్కడ డీజీపీ గారు వాతలు పెట్టేటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో మీకు టైంని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదు. మీ తాట తీసే అవకాశం ఉంటుంది. 10 నిమిషాల ముందు మాత్రమే మీరు మీ మద్యపాన వ్యవస్థల్ని మూవ్ చేసుకోండి. లేదా 3వ వారంలో పూర్తిగా మూతపడడం ఖాయము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర ప్రాంతంలో కూడా అంతే. అంటే కఠిన నిర్ణయాలు వాళ్ళు తప్పకుండా తీసుకొనగలిగే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి మద్యపాన వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండండి. అలాగే కళాకారులు, క్రీడాకారులు 3వ వారంలో మోసపోయే అవకాశం. విదేశాల్లో కళా ప్రదర్శన అని చెప్పిన వారికి 3వ వారంలో తీవ్ర మోసం. ఏదో ఆశ చూపించి మీ దగ్గర వీసా కోసం డబ్బులు అవుతాయని చెప్పేసి 25,000, 50,000 తీసుకునే వాళ్ళ మాట నమ్మకండి, మోసపోతారు. జాగ్రత్త. ఇక చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, అలాగే వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి ప్రతి చోట ఆర్థిక ఆనందయుగం. స్వర్ణకార వ్యాపారస్తులు మీ వ్యవస్థల్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ఆటోమొబైల్ వ్యాపారం కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ వ్యాపారం విదేశాలకు కూడా విస్తరించగలిగే అవకాశం ఉంటుంది. స్వదేశంలో ఒక సంస్థని, విదేశాల్లో కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ ప్రారంభం చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అక్కడ కూడా అనుకూలవంతమైన గృహ నిర్మాణ యోగ్యత ఏర్పడుతోంది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి శుభవార్తలు, సంతాన వార్తలు, అలాగే గృహయోగం, వాహన సౌఖ్యం, స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. ఇక కుటుంబ వ్యవస్థలకు వచ్చేస్తే సోదర మైత్రి, సోదరిమణుల అనుకూలత, మంచి వివాహ సంబంధ బాంధవ్యాల లాభాలు పొందుకోవడం, ఆవేశాలు కట్టడి చేసుకోవడం, అలాగే సంతాన సంబంధ శుభవార్తలు వినడం, మీ పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, మీ పిల్లల్లో విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి విద్యావంతులై మిమ్మల్ని అక్కడికి ఆహ్వానించే అవకాశం, ఈ ఆస్తి పంపకాల అనుకూలతలు, గొడవలను తగ్గిపోవడం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం కనబడుతుంది. అలా అని చెప్పేసి 3వ వారంలో ఈ ఆస్తి పంపకాల చర్చలు కానీ అటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, వ్యతిరేకించబడుతుంది. జాగ్రత్త. లేపన అవరోధాలు ఉంటాయి, అవి జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు కూడా 3వ వారంలో పోటీ పరీక్ష సన్నాహం అవుతున్న వారు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఆల్రెడీ మేము స్లాట్ బుక్ చేసుకున్నాము అనుకుంటే తప్పకుండా మీరు ఈ 3వ వారంలో ప్రతిరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోండి. తద్వారా మీకు పోటీ పరీక్షలో విజయం ఖాయంగా చెప్పబడుతుంది. పనికి మాలినటువంటి విషయాలు వినకండి.
పనికి మాలినటువంటి వ్యక్తులతో మాట్లాడకండి. అనవసరమైనటువంటి వివాదాలకు నెట్టివేయబడతారు. జాగ్రత్తగా ఉండండి. కాస్త 3వ వారం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా వారాల్లో మీకు ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మొదటి 2 వారాల్లో స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలకు లాభాలు బలంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఈ 4 వారాలు 3వ వారంతో సహా నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అద్భుతమైనటువంటి శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పని వ్యాపారం బ్రహ్మాండంగా ఉండబోతోంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వస్తుంది. ఇక్కడ వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం. అలాగే కొంతమంది యువకులు గ్రామం కోసం సేవ చేయడానికి, ఎన్ఆర్ఐలు కానీ, లోకల్ ఉన్నటువంటి యువకులు కానీ గ్రామంలో ఒక మంచి పాఠశాల లాంటిది కూడా కట్టగలిగేటువంటి అవకాశం ఉంది. అది కూడా చాలా మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా ఆదరణ, ఆనందయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఉద్యోగ విషయంలో రాణింపు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి మరో సంస్థకు మారడానికి ప్రయత్నం మొదటి 2 వారాల్లో మాత్రమే చేయండి. విదేశాలకి ఆన్సైట్ ప్రయత్నం కూడా మొదటి వారంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు ఈ యొక్క దాదాపుగా ఈ మాసంలో మీకు H1B వీసాలు కానీ ఇతరత్ర విదేశాలకు వెళ్ళేటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా మంచి వీసాలు పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇలా ప్రతి విషయంలో కూడా కుటుంబము, ఆర్థిక విషయంలో, ఆనంద విషయంలో, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, సంతాన యోగం పొందుకోవడం, విద్యా రాణింపు, ఆరోగ్యము, లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, అలాగే ఉన్నత వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగే శుభమైనటువంటి రాశిగా ఈ రాశి చెప్పబడుతుంది. ఒక 3వ వారం మాత్రం మీరు చేయాల్సింది భగవద్గీత పారాయణం, శివానందలహరి స్తోత్ర పారాయణం, అలాగే లక్ష్మీదేవి ఆరాధన, వీలైతే రాహుగ్రహ అష్టోత్తరం, అలాగే శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం. భగవద్గీత పారాయణం ఈ వారం రోజులు పూర్తి చేయండి. భగవద్గీత మొత్తాన్ని 100 శ్లోకాలు పూర్తి చేసేయండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఏదేమైనా కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటిస్తూ భగవంతుడు నిరంతరం మనకి స్వామివారిని వేడుకుంటూ, స్వామివారి స్తోత్ర పారాయణం చేస్తూ, దేవాలయ సందర్శన చేస్తూ, ఆదిత్యాది నవగ్రహ పూజలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా మంచి శుభయోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా శుభకరమైన ధనధాన్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.